ప్రియ సంగమా, మనమంట ఆయన యొక్క విశ్రాంతి దినములను ఆచరిస్తూ ఇష్టమైనవి కోరుకొనుచు నిబంధన ఆధారం చేసుకొని జీవిస్తేనంట మనకి ఎలాంటి ధన్యత ఇస్తారో చూస్తే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4-5 వచనంలో ఉందండి. మనమంట ఈ విధంగా జీవిస్తే ఆయన ఇంటలో ఆయన ప్రాకారంలో ఒక భాగమే ఇస్తారంటండి. చూసారా, అది ఎక్కడ అనుకుంటున్నారా? ఆయన యొక్క నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలోనండి మనకి ఈ భాగ్యము దొరికేది. కాబట్టి ఇలా దొరికిన తర్వాత అంట మనకి కొడుకులు కూతుళ్ళు అనిపించుకున్నట కంటే శ్రేష్టమైన పేరంటండి మనకి పెడతారంటండి. చూసారా, ఆ పేరంట ఎప్పటికీ కొట్టివేయబడదంట, నిత్యమైన పేరంటండి అది. కాబట్టి ఎంత ధన్యతో కదండి, ఇదన్నీ మనం పొందుకోవాల్సింది మన జీవితంలో. కాబట్టి ఈ లోకంలో బ్రతికుండగానే మనం ఆయన ఇష్టానుసారమైన బిడ్డగా జీవిస్తూ శ్రేష్టమైన పేరును పొందుకొని ఎప్పటికీ కొట్టివేయబడని నిత్యమైన పేరు మనము కూడా సంపాదించుకునే కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక.